హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ. మార్చి 2వ తారీఖు 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగి మళ్ళీ కొత్త టైర్లు వేసి స్టెప్పిన్ టైర్ వాడకుండా అద్దాలు ఒరిజినలు, పవర్ స్టీరింగు, పవర్ విండోసు, స్టీరింగ్ ఆడియో కంట్రోలు, 2 తాళాలు, ముఖ్యంగా మనకు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్. చూడండి తాళాలు, సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, తీరొక్క ఫ్యూచర్స్ ఉండి మంచి కండిషన్ ఉన్న ఫోర్డ్ ఫిగో యాస్పైర్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా డిక్కీ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 1500 cc ఇంజను, 3.5 లీటర్ల ఆయిల్, గేర్ ఆయిల్, క్లచ్ ఆయిల్ సపరేట్ ఉంటుంది. తర్వాత సస్పెన్షన్, బ్రేక్ ప్యాడ్స్, ఏసీ పైపులు, బ్యాటరీ ట్రే, వైరింగు, అంతే. ఈ 10-15 కలిపితేనే కారు మనల్ని అది సేఫ్టీగా తీసుకెళ్తుంది. దానికి గవర్నమెంట్ నుంచి గుర్తింపు ఉంది, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇవన్నీ ఉంటేనే దానికి కొన్ని పైసలు కట్టి మనం వాడుకుంటాం. చూడండి సర్టిఫై అవుతుంది, అంటే రక్షణ పరంగా ప్రజలకు హాని కలగకుండా సర్టిఫై అవుతుంది గవర్నమెంట్ నుంచి. ఫ్రంట్ వైపు ఏ ఒక్క రకంగా కూడా దీనికి ఒక్క వంక లేదు. కారు డీజిలు 24+ మైలేజ్ వస్తుంది. ఓకే, ఫ్రంట్ గ్రిల్ చూడండి, పూజ చేసిన బొట్టు కూడా పోలేదు. అద్దం టు అద్దం ఒరిజినల్, రూఫ్ కానీ లెఫ్ట్ రైట్ డోర్స్ కానీ ఎక్కడ కూడా మీకు ఏం పని లేదు. మీరు ఢిల్లీకి పొయ్యి తెచ్చుకుంటే కూడా మీకు చాలా ఈజీ ఉంటుంది. బ్రహ్మాండంగా 27-28 దాకా మైలేజ్ వస్తుందండి. ఎందుకంటే ఒక్కరే ఉంటారు, టాప్ టు టాప్ గేర్ వస్తారు, ఎక్కడ ఒక బ్రేకర్ ఉండదు, ఒక ఫాస్టాగ్ మీరు కట్టుకుని రావడమే. చాలా కంఫర్ట్ ఉంటుంది. రోడ్లు అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక సంవత్సరాల కింద 2 ఏళ్ళ కింద కంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాయండి. చూడండి మీరు జస్ట్ 18 hours, 22 hours, 20 hours రావచ్చు. రైట్ సైడ్ టైరు, అండర్ బాడీ కింద కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేవు. మనకేంటంటే కేవలం ఇది 2 లక్షలు తిరిగినా ఇట్లే ఉంటుందండి. ఫోర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ వెహికల్. మనం జనరల్గా డిహెచ్జి ఆటోమేటిక్ కూడా నేను చెప్తా, డ్యూయల్ క్లచ్. ఆ డిహెచ్జి ఆటోమేటిక్ కాస్ట్ ఎక్కువ కొనేటప్పుడు ఉంటాయి, ఎందుకంటే ట్రాన్స్మిషన్ మొత్తం అవే ఆపరేట్ చేసుకుంటాయి కాబట్టి. ఇప్పుడు మీకు చూడండి కుడివైపు ఫోర్డ్ ఎంబ్లమ్తో ఉన్న కంపెనీ నుంచి వచ్చిన వీల్ క్యాప్ చాలా కాస్ట్ ఉంటుంది, అది కూడా 1000 రూపాయలు 2000 ఉంటుంది. బయట అయితే మీరు అడగండి, అసలు ఆ టైప్ దొరకదు. షాకర్కు రంగు, షోరూమ్ నుంచి వచ్చిన రంగు కానీ, షోరూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు బ్యాండేజ్ చేసే స్టిక్కర్స్ కానీ పోలేదు. ఓకే, ఒరిజినల్. కుడివైపు చూసుకోండి, మన ముఖం అంటే అక్కడ పక్కన కనబడే లొకేషన్ కూడా దాంట్లో షో అవుతుంది మీకు, అంత అందంగా ఉంటుంది. మీకు లాక్ అయింది. మీకు 25 మైలేజ్ డీజిల్, ఎందుకంటే తెలంగాణలో మనకిప్పుడు ఢిల్లీ ఉత్తర భారతం అంతా ఒక ప్రాతిపాదికంగా ఉంటుంది, దక్షిణ భారతం అంతా మన దగ్గర డీజిల్ ధర ఎక్కువ, అక్కడ డీజిల్ ధర 9 రూపాయలు తక్కువ అండి. యూపీలో కూడా, అంటే ఉత్తర భారత సగం 5 రాష్ట్రాలంతా ఉంటుంది యూపీ. ఆ దరిద్రం ఏంటంటే అక్కడ కూడా కుడిపక్క డోరు కింద కూడా ఎక్కడైనా ఒరిజినల్. మీకు అక్కడ చాలా చీప్ ఉంటుంది డీజిల్, మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా 100 రూపాయలది పోసుకుంటే 25 కిలోమీటర్లు, అంటే కిలోమీటర్ 5 రూపాయలు వచ్చినా సంబరమే. ఎందుకంటే బయట అటు ఇటు పోయే కంటే మన కుటుంబం మనం సంపాదించిన ఏం చేయనా ఒక కార్ అనేది ఉంటుంది కాబట్టి చెప్పుకోవడానికి ఉంటుంది, మనల్ని రక్షించుకోవడానికి ఉంటుంది. ఎటన్నా ఊరికి పల్లెకి పోయినా నాన్ స్టాప్ తిరగడానికైనా అన్ని రకాలుగా ఉంటుంది. చూడండి రూఫ్ కూడా, ఎన్ని బిజినెస్ చేసినా సెల్ ఫోన్ షాప్ పెట్టు, కిరాణా షాప్ పెట్టు, మెడికల్ షాప్ పెట్టు, ఏ షాప్ పెట్టు, కార్ ఉంది అంటే వానికి కార్ ఉందిరా అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది తిరిగినా కూడా డీజిల్ కావాలి కాబట్టి, డీజిల్ కూడా మనకు డీజిల్ ధర తక్కువ కాబట్టి అది కూడా ఆప్షన్ చేసుకోవచ్చు. బీ పిల్లరు ఇది కూడా ఒరిజినల్, అద్దాలన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ అంతా బాగుంది. 40,000 తిరిగింది కాబట్టి వెనక ఎక్కువ కూర్చోలే, లెఫ్ట్ సైడ్ టైర్ కూడా ఎక్కువ ఏం లేదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ సీటే కొంత అణిగింది. చూడండి వెనక కూడా చాలా బాగుంది కారు. మీరు పొయ్యి తెచ్చుకోరు దయచేసి. నిన్న ఒకటి గ్రే కలరు ఢిల్లీకి వచ్చి తీసుకెళ్ళిరండి, యాస్పైర్ 18 మోడలు. ఈ టాటా జస్ట్ నిన్న హైదరాబాద్లో దిగిన బాపద్దును అది 2 ఒకసారి పెట్టినాం అప్పుడు మేము. చూడండి వెనకాల కూడా బీ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్. ఇది 2 ఒకసారి పెట్టినాం. అదేమో హైదరాబాద్కి వచ్చింది, ఈ తిరుపతిలో ఏమో అక్కడ పోయి తీసుకున్నారు. మొన్న కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళ ఊరోళ్ళు మెడికల్, 2 డాక్టర్లే పిల్లలు. వాళ్ళ అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తారు. అమ్మ పెద్ద ఆవిడ, ఆ మేడం మాట్లాడిన నాతోని, 2 పోయిరు XU500 తెచ్చుకున్నారు. సేమ్ వెనక కూడా చూసుకోండి, W10 16 మోడల్ పోయి తెచ్చుకున్నారండి, అది కూడా తక్కువకే ఇచ్చినాం. ఎల్లుండో అవతల ఎల్లుండో మనకు W10 ఒకటి వస్తుంది. ఇంకా ఈ నెల చివరాకర్లో చాలా కార్లు వస్తాయి. ప్రతి కారు ఢిల్లీలో పెట్టింది మళ్ళీ హైదరాబాద్ మన పట్నం వస్తుంది. చూడండి ఇంటీరియర్ బ్లూటూత్ ఉంటుంది, వెనకాల ఏసీ ఉంటుంది, సేమ్ యాస్టీస్ నెంబర్ 1 కండిషన్ ఉంటుంది. బండి అయితే స్మార్ట్ ఉంది, సప్పు లేదు, సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ చాలా నీట్గా ఉంది. చూడండి వెనక కుడిపక్క టైరు, ఇది కూడా వీల్ క్యాప్స్ అన్నీ కూడా, బటన్ కూడా ప్యూర్ ఉంది, అంటే మీరు కొన్ని రోజుల దాకా మీకు ఏం అక్కర్లేదు. అండర్ గ్రౌండ్ చూడండి, షోరూమ్ నుంచి వచ్చింది, ఎక్కువ బురదవాడు మట్టివాడు
శిలుమచ్చుడు జంగచ్చుడు లాంటిది కాలేదు. జనరల్గా ఒక ఎర్రమట్టి బురద పడ్డదంటే ఎర్రగా అయిపోతుంది, ఎందుకంటే అది కారు కాబట్టి దాని సిస్టమ్ అట్లా. కొన్నింటికి మనం క్యాచ్ చేసుకోవాల్సి తప్పదు. చూడండి, మనకు డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్మూత్ ఉంటుంది, స్టార్ట్ అయినప్పుడు చాలా స్మూత్ ఉంటుంది. మేము హైదరాబాద్లో ఒక రిడ్జ్ ఉన్నది రేపు, పెట్రోల్ కారు 2013 మోడలు, కేవలం 12 మోడల్ అనుకుంటా, కేవలం 1,70,000 వరకు అంటున్నాం. ప్రీమియం బ్లూ కలర్, అది కూడా చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఒరిజినల్ DL12 CG 9768 కార్ నెంబరు. ప్రీమియం బ్లూ అదొకటి ఉంది. రివర్స్ వెనక సెన్సార్స్ ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఉంది. వెనక సెన్సార్సు 9768 నెంబరు. కింద సైలెన్సరు, కుడిపక్క కూడా సెన్సారు, అది కూడా చూసుకోండి ఒరిజినల్. ఎడమ పక్క కూడా షాకరు, ఆ స్టిక్కర్సు, వాటికున్న రంగులు అవి ఒరిజినలు. ఎందుకంటే అవి మళ్ళేసినా పెద్ద ఫరకేం పడదు, కాకపోతే తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా. మంచిగా తక్కువ తిరిగిన బండి, పాత కస్టమర్లకు అయితే ఇంకా బెస్ట్ మన దగ్గర. చూడండి, లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానల్, ఎందుకంటే ఏడాది కింద కుడివైపు కూడా క్వార్టర్ ప్యానల్. ఏడాది కింద మా దగ్గర కొన్నారు, కళ్ళు మూసుకొని కొన్నారు చాలామంది. సో కొంతమంది మెకానిక్ దగ్గర పోగానే ఇది బాగాలేదు అది బాగాలంటే మనసు కూడా బాధపడవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా ఒక కారు కొన్నారంటే అవతలోడు సడన్గా ఇప్పుడు దీనికి ఏమి లేకపోయినా టైర్ పంచర్ అయిందిరా ఇది వేస్ట్ అన్నాడు అనుకో, వీళ్ళ మనసు అరే టైర్ పంచర్ అయిందట ఇది వేస్ట్ అంట అని ఆలోచన ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా బూట్ ఫ్లోర్, మనసుకు గాయపరిచి తట్టియడం, ఏదైనా ఒకటి మాట తట్టియడం ఈజీ. చూడండి, వెనకాల స్టిక్కర్ బూట్ ఫ్లోర్ది. ఈ టైర్ వాడి మళ్ళా టేసారు, 1-2 సార్లు మట్టి అంటింది, కానీ డెక్స్ అదంతా కూడా నీట్గా ఉంది కారు. బూట్ ఫ్లోర్ నెంబర్ 1 ఉంది. 4 పైన మ్యాట్కి షోరూమ్ స్టిక్కర్ పోలేదు, సీట్ కూడా నెంబర్ 1 ఉన్నాయి. అంటే ఇది టాప్ ఎండ్ కాదు, మిడ్ వేరియంట్. టాప్ ఎండ్కి అయితేనో రకరకాలుగా బ్లాక్ షీట్ వస్తుంది, అలై వీల్స్ వస్తాయి. అలై వీల్ 4 వస్తాయి, అంటే అంతకుముందు 4 వచ్చేటి. ఫోర్డ్లో 4 ఇచ్చేదండి, 5 ఇవ్వడు. ఎకో స్పోర్ట్కి అయితే 5 ఇస్తారు, లేటెస్ట్ ఎకో స్పోర్ట్ కూడా. ఎందుకంటే వెనక ఏదైతే స్టెప్పిన్ ఉంటుందో దానికి ఖచ్చితంగా 5 ఇస్తారు, వెనక లుకింగ్ కోసం పెడతారు కాబట్టి వాళ్ళు. ఎప్పుడైనా భారతదేశం కానివి ఫోర్డ్ కానీ స్కోడా కానీ మిగతా ఏవైనా కార్లు ఏం చేస్తారంటే వెనక టైర్ చూసుకోండి, వాళ్ళు మన కోసం కార్ అమ్మరు, వాళ్ళ కంపెనీ స్టాండర్డ్ కోసం కార్ అమ్ముతారు. ఖచ్చితంగా వాళ్ళు కారు చూస్తే అబ్బా వాళ్ళ కారా అనేటట్టుగానే ఉండేటట్టుగానే కార్లు అమ్ముతారు. కాబట్టి వాళ్ళు స్టాండర్డ్నెస్ రోడ్డు పంట పోతుంటే ఫోర్డ్ కారు అనే ఫీలింగ్తో చేస్తారండి. బండి హార్డ్ ఉంటుంది, ఇంజన్ మౌంటింగు క్లచ్ ఒకటి లూజ్ అవుతుంది. అంటే ఆ ఇంజన్ మౌంటింగ్ కూడా మీరు క్లచ్ సరిగ్గా వదిలితే ఇంజన్ మౌంటింగ్ అస్సలు పోదు, అవి కూడా కొన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ మీకు మనకైతే చూడండి, బ్యాక్ లెఫ్ట్ కూడా డోరు, క్వార్టర్ ప్యానల్, ఇంటీరియర్ కూడా మంచి ప్రైజ్లు ఇస్తున్నాం మనం. ప్రతి కారు చాలా జాగ్రత్తగా చూస్తాం, మంచి ప్రైజ్లు ఇస్తున్నాం. సైడ్ లెఫ్ట్ కూడా చూసుకోండి, కేవలం మీకు 2.5 లక్షల ప్యాకేజ్ కింద అంతకుముందు ఇచ్చినాం. కానీ ఇది 40,000 తిరిగింది కాబట్టి ఓనర్ 3 లక్షలు అన్నాడు. సార్ 3 లక్షలు అంటే అస్సలు ఇయ్యరు తెలంగాణలో. మీకు ఎట్లయినా ఇక్కడ వాడకం ఉండదు కదా, మీరు ఆలోచన చేయండి. అది అయితే జమ్మూ కాశ్మీర్కి అమ్ముకోవాలా, లేకుంటే పంజాబ్కి అమ్ముకోవాలా, లేకుంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ ఇక్కడికి అమ్ముకోవాలి. నిన్నైతే కొత్త రూల్ తెచ్చింది, బీజేపీ వచ్చిందంటే అదొక అద్భుతం అండి. అక్కడ ఢిల్లీలో 15 సంవత్సరాలు దాటితే వాళ్ళు డీజిల్ పెట్రోల్ పోయారంట. అది కొత్త విషయం ఏం కాదు, యాక్చువల్గా 15 సంవత్సరాలు దాటితే అక్కడ బండి తిరగకూడదు. కానీ వాళ్ళు డీజిల్ పెట్రోల్ పోయామని ఏదో కొత్త కహాని. గవర్నమెంట్ వస్తే చిన్న చిన్న స్టేట్మెంట్ చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ ఏపీలర్, ఇది కూడా ఒరిజినల్. సో ఢిల్లీ అంటే చాలు ప్రతి కారుకు 8 నెలలే సంవత్సరం. ఒక 4 నెలలు కారు డీజిల్ కారు తిరగదు, పొగ ఉండి పొల్యూషన్ ఉంటుంది, వాటిని తిప్పితే కేసు చేస్తారు. అంటే ఒక కారు సంవత్సర కాలం 8 నెలలే. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాకా తిరగదు. సేమ్ ఓకే స్టిక్కర్ ఉంది కాబట్టి ముందటద్దం కూడా ఒరిజినల్. ఈ 8 నెలల కాలానికే మిగతా కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ కూడా సేమ్, టైర్ కూడా బటన్ ఉంది. ఏ రకంగా చూసినా నంబర్ 1 కండిషన్లో ఉన్నాయి, మీకు ఇప్పటికిప్పుడు ఏం అవసరం లేదు. డీజిల్ 25 మైలేజ్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉన్నది, బ్లూటూత్ ఉన్నది, వెనక రివర్స్ సెన్సార్ ఉంది, సీట్ కవర్లు కూడా నెంబర్ ఉన్నాయి, ఇంజిన్ కూడా చాలా బాగుంది. మీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా 14,000 నుంచి 15,000 వరకు కంటైనర్ అవుతుంది. ఒక్కొక్కసారి కంటైనర్ ఎక్కువ తక్కువ అవుతుంది. బ్యానెట్ కూడా చూసుకోండి, నీట్గా అంటే నీట్గా ఉంది. మనకు కూలింగ్ ప్యాడ్ ఇది, ఈ స్టిక్కర్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. కారు తిరిగింది 40,000 కానీ 20,000 తిరిగినంత అందంగా ఉంది. ఎందుకంటే ఎన్సీఆర్లో చెప్పిన కదా, సంవత్సరం అంటే 8 నెలలే కార్లకు, మనకు సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలలు కారు తిప్పుకోవచ్చు, కానీ అక్కడ అట్లా కాదు, 8 నెలలే తిప్పాలి. మిగతా 4 నెలలు తిప్పడానికి ఉండదు పొల్యూషన్ కాబట్టి. కూలెంట్ డబ్బా అప్రాన్ కుడివైపు, కూలెంట్ కూడా చూసుకోండి. డబ్బా ఎక్కువ అంటే బౌల్ అవ్వలేదు,
కూలెంట్ అనేది కూడా మనం 20,000 30,000 చేంజ్ చేసుకోవాలి. అదొక 1000-2000. అప్రాన్ లెగ్స్ కూడా చూసుకోండి. మనం గత నెల రోజులుగా నుంచి అమ్మిన ఏ కారుకు హెడ్లైట్ స్టిక్కర్, బ్యానెట్ పట్టి, అప్రాన్ లెగ్స్ ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కానీ ఏం కాలేదండి. మీకు కరీంనగర్లో మినిమం 6-7 కార్లు ఉన్నాయి. సేమ్ ఎడం వైపు అప్రాన్ 6-7 కార్లు ఉన్నాయి. టాటా జస్ట్ కూడా AP16 ఉంది చూడండి. ఇది టర్బోది. అది ఓపెన్ చేస్తే టర్బో కనెక్టివిటీ ఉంటుంది. ఇది రియేటర్ ప్యాన్ కానీ ఏ ఒక్కటి కూడా దాన్ని చిన్న స్టిక్కర్, షోరూమ్ స్టిక్కర్ పోలేదు. మీరు బ్రహ్మాండంగా కొనుక్కొని మినిమం 10 ఏళ్ళు నడుపుకోవచ్చండి. 10 అంటే 2015 అంటే 2030 దాకా ఫస్ట్ లైఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం ఉంటుంది. లేదంటే స్క్రాప్ చట్టం కింద కూడా మీకు 3-4 లక్షల రూపాయలు ఇప్పిస్తారు వాళ్ళు, అప్పుడు వచ్చే పరిస్థితిని బట్టి. ఇప్పుడైతే స్క్రాప్ చట్టం కింద 1 లక్ష అట్లా ఇప్పిస్తున్నారు. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న అవన్నీ కలిపి. ఇది 15 ఏళ్ళు అయితే. నేను ఎక్కడ చూసినా కూడా 2001, 2002 కార్లు కూడా తిరుగుతున్నాయి డీజిల్ బళ్ళు. ఫోర్డ్లు కూడా ఈ మోడల్లో తిరిగినా కూడా వాళ్ళు విపరీతంగా కాస్ట్ ఇస్తున్నారు. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాను కంపల్సరీ. ఎక్కడి పోయినా నేను ఫస్ట్ కార్ల పిచ్చే ఉంటుంది నాకు. ఆడ పోయేదే కార్ నెంబర్ ఎంత, ఎవరి నెంబర్ ఎంత, ఎవరిది ఎంత అనేది కూడా చూస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి హెడ్లైట్స్ కంట్రోలు, ఎయిర్ బ్యాగ్స్ ప్రతిదీ ఉంది. గంప గుత్తగా 270కి ఇద్దామనుకుంటున్నాం. ఫిక్స్డ్ ప్రైస్, మళ్ళీ తక్కువ ఎక్కువ అట్లా అడగద్దండి. టీంలో ఎవరికి వాట్సాప్ పెట్టిన నడుతుంది. యూట్యూబ్లో పెట్టిన నెంబర్కి మీరు కాల్ చేయండి. వాట్సాప్లో కూడా మీరు చూసి వాట్సాప్ చేస్తే మీకు ఇమీడియట్గా స్పందిస్తామండి. సేమ్ ఇక్కడ మనకు ఇందులోనే ఛార్జింగ్ పోర్టల్ బాపద్ది, యాక్స్ కేబుల్, ఛార్జింగ్ పోర్టల్ అంటే USB ఉంటుంది. దాంతో ఛార్జ్ కూడా అవుతుంది ఫోను. గేర్ బాక్స్ టైట్ ఉంది, దగ్గరకు ఉంది. స్టీరింగ్ కూడా చాలా అల్కగా ఉంది. మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఈ 2,70,000 బడ్జెట్లో మనకు మెయిన్ ఎయిర్ బ్యాగ్స్ రావడమే ఫోర్డ్ యొక్క విశేషం. వాళ్ళు ఇది కూడా రివర్స్ సెన్సారు మొత్తం మీకు పార్ట్ వైజ్ చూపిస్తుంది. అదే ఫోర్డ్ స్పెషల్ అండి. ఏమియోలు కూడా 3 ఉన్నాయి. 3ంటికి 3 అడ్వాన్స్లు వచ్చినట్టే. ఆల్మోస్ట్ 3 ఏమియోలు ఉన్నాయి. ఇంకా ఏమియోలు కూడా మీకు ట్రై చేస్తాం. దయచేసి మీరు ఏదైనా DHG మంచి టైట్ ఉంటే నడపండి. కరీంనగర్లో మన బండ్లు ఉన్నాయి. మీరు ఎవరైనా వస్తే కూడా 10-20 కిలోమీటర్లు నడుపుతా అంటే కూడా అవకాశం ఇస్తాం. ఎవరన్నా ఏమియో ఉన్నోళ్ళు ఒక ఏడాది ఎంత అయిందిరా బాబు ఖర్చు అని అడిగి తెలుసుకోండి. బండి అయితే ఫిట్ ఉంది. దీని డ్రైవింగ్ కూడా చూసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ.